యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాల నిర్ణయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విశుజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్, జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై ఆదిపరాశక్తి, జై కాద్రి లక్ష్మీ నరసింహ, జై వెంకటేశ్వర, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు గురించి మాట్లాడబోతున్నాము. ద్వాదశ రాశులకు, సో మేషరాశి నుంచి పట్టి మీనరాశి వరకు ఎలా ఉంటుంది ద్వాదశ రాశుల రాశి భవిష్యత్తు ఫిబ్రవరి 2024. సో వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా ఒక కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. కుంభరాశి వారికి ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు చూద్దామా. ఫిబ్రవరి 2024 కుంభరాశి వారికి ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు అంటే దానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. చాలామంది మన శిష్యులు సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం ఒకరోజు 2 రోజు సెమినార్ క్లాసెస్ అంతా మాది అటెండ్ చేస్తున్నారు. గురువుగారు ప్రాక్టీస్ చేయాలనుకుంటాము, దీన్ని హయ్యర్ వర్షన్ పోవాలి, చదవాలి అనుకుంటున్నాము అనేవారికి ఒక సువర్ణ అవకాశం. 2023 ఆల్మోస్ట్ న్యూమరో వాస్తు ఆస్ట్రో ఫౌండేషన్ ప్రారంభించాము. ఆ న్యూమరో వాస్తు ఆస్ట్రో ఫౌండేషన్ తరపున మీకు గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ న్యూమరాలజీ 3 months కోర్సు బ్యాచెస్గా జరుగుతూ ఉంది. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే ఈవినింగ్ టైంలో జరుగుతుంది. ఒక వారంలో 2 రోజులు, ఒక నెలలో ఒక 8 రోజులు, 3 నెలల పాటు అంటే ఒక 24 రోజులు జరుగుతుంది. సర్టిఫికేషన్ ఇచ్చి సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్గా ఎదిగి ఒక మంచి హోదాకు వెళ్ళే ఒక సువర్ణ అవకాశం. దీన్ని మీరు అందరూ ఉపయోగపరచుకోండి అని చెప్తూ సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3, వాల్యూమ్ 4 ఆల్మోస్ట్ ఈ 4 పుస్తకాలు 3 దశాబ్దాలు 3 దశకాలు 30 సంవత్సరాలు అనుభవంతో పాటు రాసిన పుస్తకాలు. దీంట్లో 1000 పేజెస్ బుక్ మెటీరియల్ ఉచితంగా మీకు ఇవ్వబడుతుంది. ఎవరు గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ న్యూమరాలజీ చేస్తారో వాళ్ళకి ఉచితంగా ఇవ్వబడుతుంది. ఇది ఒక సువర్ణ అవకాశం. సర్టిఫికేషన్ తీసుకొని సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్గా ఎదిగే ప్రాక్టీస్ చేసే గురు శిష్యులు కలిసిమెలిసి చేద్దాం ప్రాక్టీస్ కదా. సీనియర్ లాయర్, జూనియర్ లాయర్ అని చెప్తారు కదా. సార్ నేను వాళ్ళతో జూనియర్ సార్, వాళ్ళతో చదివినాను, వాళ్ళతోనే ప్రాక్టీస్ చేశాను సార్, ఒక 7 years అయింది, తర్వాత నేనే ఆఫీస్ పెట్టుకోండి సార్, ఇప్పుడు వాళ్ళు మా సీనియర్తో టచ్ ఉంది సార్, ఏదైనా కాంప్లికేషన్ వస్తే నేను వాళ్ళ కేసులు ఇస్తాను సార్, వాళ్ళు నాకు కేసులు ఇస్తారు సార్ అని ఉంటారు కదా. అలా ఎదగాలండి న్యూమరాలజిస్ట్ కానీ, ఒక శాస్త్రాలు కానీ, సిద్ధాంతాలు కానీ, గురు శిష్యులు కానీ అలా ఎదగాలి. నేనేదో నేర్చుకొని ఇచ్చాను, నేనే నంబర్ 1, నేనే నంబర్ 2 అలా అంటే లేదంటే ఒక కాల శిష్యుడే, ఒక కాలంలో గురువు, ఒక కాలంలో గురువు అయినాడు, ఒక కాలంలో శిష్యుడిగా ఇంకొకరు ఉండాల్సిందే. ఇదే కదా, మా గురువు లేక నేను గురువు అయిపోతానా? ఇప్పటికీ ఎక్కడ చూసుకున్నా గురు బ్రహ్మ గురు విరిసి ఏదైనా చెప్పున్నానా? నేను ఏ మంత్రాలే కానీ నా వీడియోలు అన్నీ మీరు చూడండి, గురు మంత్రాన్ని తప్ప వేరే ఏది చెప్పను నేను. ఎక్కడ పోయినా నా గూగుల్లో మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూడండి, జై శ్రీనివాసన్ గురుజిన వేదాత్రి మహర్షి వాళ్ళకి స్పర్శ దీక్ష ఇచ్చిన గురువు, మహావతార్ బాబాజీ వాళ్ళకి పరమేష్ఠి గురువు. ఇలానే ఇదన్నీ ఉండాలి అప్పుడే. సో రండి, ఇది ఒక మంచి అవకాశం, దీన్ని ఉపయోగించుకోండి అని చెప్తూ కుంభరాశి వారికి ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు చూద్దామా. మొదటికి 4 రాశి చక్రాలు చూస్తాం. ఫస్ట్ ఫిబ్రవరి 2024, 10 ఫిబ్రవరి 2024, 19 ఫిబ్రవరి 2024, 28/2/2024 ఈ 4 రాశి చక్రాలు చూసేటప్పుడు ఆల్మోస్ట్ ఒక 85% బాగుందండి కుంభరాశి వారికి. మంచి పర్సంటేజే. ఏదని పెట్టి చెప్తారు గురువుగారు? మాది క్యాలిక్యులేషన్ మీ అందరికీ తెలుసు, కాజ్ అండ్ ఎఫెక్ట్, రీజన్ అండ్ మ్యాటర్, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. సో 3 గ్రహాలు యోగాలు ఇచ్చే గ్రహాలు. రాశ్యాధిపతి శని రాశిలోనే ఉండేది, చాలా మంచిది. పూర్వ పుణ్యాధిపతితో పాటు బుధుడితో పాటు ఉండేది, మంచిది. 12వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు, ఇది 4th and 9th లార్డ్, అదొకటి. 12వ ఇంట్లో శుక్రుడికి ఏమి ప్రాబ్లం లేదండి. సో దానివల్ల 85% బెస్ట్. 2వ ఇంట్లో రాహు, 8వ ఇంట్లో కేతు, ఇదే ఒక 15% ప్రాబ్లం. ఫినాన్షియల్ పరంగా ప్రాబ్లం ఉండదండి. వ్యాపారులు, వర్క్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ సెక్టర్లో ఉండేవాళ్ళు అందరికీ బాగుంటుంది. బయ్యింగ్, సెల్లింగ్, ప్రాపర్టీ, ల్యాండ్ అన్ని విషయాలుగా బాగుంటుంది.
డబ్బు రెండో ఇంట్లో రాహు కదా, రెండో ఇంట్లో రాహు అంటే అపరిమితమైన డబ్బు, లాటరీ. సో మీరు అనుకోకుండా ఏదైనా దానికోసం లాటరీ అంగడిలో కూర్చొనేశారు, పొద్దున్నుంచి సాయంత్రం దాకా పని చేయాలి, జోలికి వెళ్ళాలి, ఇది ఏదైనా చేయాలి, బిజినెస్లు వ్యాపారాలు చేసుకోవాలి, దాంతో డబ్బు సంపాదించాలి. ఏదో 1000 రూపాయలు వచ్చిందా, ఏదో 100 రూపాయలకు ఒక లాటరీ కొంటామరా అని ఏదో లాటరీ కొనాల్సిందే. సో అలాంటివి కొనేటప్పుడు మీకు ఓకే, లాటరీ అంగడిలోనే కూర్చునేది కాదు. సో ఇలాంటి యోగాలు అన్నీ ఉందండి. వ్యాపారస్తులకు చాలా బాగానే ఉంటుంది. సో దీంట్లో ఒకే ఒక ప్రాబ్లం, కుటుంబ సభ్యులతో, దాంట్లో ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, పిల్లలతో పాటు రిలేషన్షిప్, అమ్మ నాన్న వీళ్ళతో రిలేషన్షిప్లో ప్రాబ్లం కావచ్చు, హెడ్ రీజన్ది ఏదైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం కావచ్చు. ఇవన్నీ కన్నా ఎక్కువగా ప్రయాణాలు ఎక్కువ ఉండేదానివల్ల ప్రాఫిట్ డబ్బు సంపాదించేంతో పాటు 8వ ఇంట్లో కేతు ఉంటే ఆయుష్య భావము. కామన్గా కుంభరాశిలో పుట్టుకున్న వాళ్ళు లావుగా ఉంటారండి. లావుగా ఉండే వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లము, ఒబెసిటీ అంటే సైలెంట్ కిల్లర్ తెలుసుంటుంది. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, కాస్త హెల్త్కి జాగ్రత్తగా చూసుకోండి. ట్రావెల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మంచి ట్రాన్స్పోర్టేషన్ తీసుకోండి. మీరు ఎంత మంచి బైక్ రైడర్ కావచ్చు, మీరు ఎంత మంచి 4 వీలర్ డ్రైవర్ కావచ్చు, మీరు ఏ కారణానికి ఒక ట్రాన్స్పోర్ట్ వాల్వోనో, ఒక ట్రైనో, ఒక ఫ్లైటో తీసుకునే మాదిరిగా ప్లాన్ పెట్టుకోండి. ఎందుకంటే ఎముడు దగ్గరికి పోయి వాపస్ వచ్చే మాదిరిగా ఛాన్స్ ఉందండి. వాపస్ వచ్చారంటే పర్వాలేదు. ఈ ఆయుష్య భావానికి చూడండి, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం, ఇఫ్ యూ సిట్ విత్ మెడికల్ ఆఫీసర్, డాక్టర్, ప్రాక్టీషనర్, ఆటోమేటిక్గా ఆయన ఇచ్చే ఏదైనా కొన్ని ఐడియాస్తో ఏదో ఒక షుగర్ నుంచినో, బీపీ నుంచినో ఇలా నుంచి బయటకు రావచ్చండి. బికాజ్ మెడికల్ ఇప్పుడు ఒక మంచి టెక్నాలజీ, మంచి హై ట్రీట్మెంట్ లెవెల్కి వెళ్ళున్నారు. సో దానివల్ల మీరు మీ ఇన్ఫెక్షన్స్ దీని నుంచి బయట. ఆయుష్య భాగానికి డాక్టర్ ఏం చేస్తారండి? దానివల్ల ఆయుష్య భాగం వన్స్ గాన్, దట్స్ ఇట్. దాంట్లో యూటర్నే లేదండి. ఒక టర్న్ తీసుకున్న తర్వాత ముగిసింది కదా, నో యూటర్న్. దానివల్ల ఆయుష్య భాగం ఉండేదానివల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా పరిష్కారాలు చేసుకోవాలంటే అంత పెద్ద పరిష్కారాలు ఏమి ఆవశ్యకత లేదు. సో కామన్గా ఏది చేయొచ్చు అనే దానికోసం నేను మీకు చెప్తూ ఉండేది ఏమంటే, మన సిద్ధి వినాయక శరభేశ్వర పీఠంలో మహామృత్యుంజయ యంత్రం, ధన్వంతరి యంత్రాన్ని పూజ చేసి ఇవ్వబడుతుందండి హెల్త్ అండ్ లాంగిటివిటీకి. అదే మాదిరిగా ఫినాన్షియల్ ఏదైనా ప్రాబ్లం ఉండిందంటే మహాలక్ష్మి కుబేర యంత్రాన్ని పెట్టి పూజ చేయొచ్చు. ఈ గ్రహ దోషాలు ఉండేదానికి నవగ్రహ కాళసర్పదోష యంత్రాన్ని పెట్టి పూజ చేయొచ్చు. వర్క్ ప్రెషర్ ఏదైనా ఉండిందంటే జనాకర్షణ సర్వకారి సిద్ధి యంత్రము. వర్క్లో విఘ్నాలు జరుగుతుందంటే లక్ష్మీ గణపతి, తర్వాత సుదర్శన యంత్రము. శత్రువులు ఎక్కువ ఉన్నారంటే శరభేశ్వర స్వామి యంత్రం. ఈ యంత్రాలంటే మీ సంక్షేమం కొరకు మా సిద్ధి వినాయక శరభేశ్వర పీఠంలో ఈ శుద్ధ రాగి యంత్రాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి మీకు ఇవ్వబడుతుంది. సో మీ గోత్రనామాలు, మీ కుటుంబ సభ్యుల రాశి నక్షత్రాల పేర్లంతా ఇచ్చారంటే, మీ అడ్రస్ ఇచ్చారంటే, మీరు దేశంలో ఏ మూలలో ఉన్నా సరే, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే, విదేశాల్లో ఉన్నా సరే, మీ ఇంటి గడప దాకా ఈ యంత్రాన్ని పూజ చేసి ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాము. ఈ యంత్రాన్ని తీసి మీరు ఇంట్లో పూజ గదిలో పెట్టి పూజ చేసేదానికి ప్రారంభిస్తే మీరు అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ బయట వస్తారనమాట. సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి మీ అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.